అన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు చాలా మటుకి కమర్షియల్ అయిపోయాయి సార్. విష్ణు ఐఏఎస్ అకాడమీ కూడా కమర్షియల్ అంటారా? సార్ ఇంటర్వ్యూలో ఏదైనా ఆసక్తికరమైన ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా సార్? ఏమైనా షేర్ చేసుకోగలరు? సార్ కెన్ యూ రిపీట్ అని అన్నాను. సార్ కెన్ యూ రిపీట్ అని అన్నప్పుడు హౌ మెనీ టైమ్స్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ ద క్వశ్చన్ మ్యాన్ అన్నాడు. నాకు ఒకటిసారి గుండె పగిలిపోయినట్టు అయింది. మనం ఏమనలేం కదా. అప్పుడు నాకు తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు కావాలనే మన ఫోకస్ డిస్టర్బ్ చేస్తారు. ఒక ఆస్పిరెంట్ చదివేటప్పుడు ప్రిపరేషన్లో చాలామంది 10 hours చదవాలి, 12 hours చదవాలి, 14 hours చదవాలి అంటారు. ఒక జెన్యూన్ ఆస్పిరెంట్ ఎంత టైం చదివితే బాగుంటుంది సార్ రోజుకి? ఒక బిగినర్ అయితే కోచింగ్ వెళ్తున్నాడు అనుకోండి, 6 hours కోచింగ్కి. హార్డ్ వర్క్ వర్సెస్ స్ట్రాటజీ విచ్ ఈస్ ఇంపార్టెంట్ సార్? బోత్. సార్ ఒక యావరేజ్ స్టూడెంట్ ఐఏఎస్ అవ్వగలడు. యావరేజ్ స్టూడెంట్సే అవుతారు. ఎందుకో తెలుసా? సార్ ఒక ఆస్పిరెంట్కి 3 Ds ఇంపార్టెంట్ సార్: డిటర్మినేషన్, డెడికేషన్ అండ్ డిసిప్లిన్. సో CCC కూడా యూజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ C అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్. సార్ ఢిల్లీ ఆర్ హైదరాబాద్ విచ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ యూపీఎస్సీ ప్రిపరేషన్? ఖచ్చితంగా హైదరాబాద్ అండి. ఎందుకనంటే యూపీఎస్సీ ప్రిపరేషన్లో కోచింగ్ తీసుకోవడం ఇంపార్టెంటా? ఎందుకంటే చాలా మంది వితౌట్ కోచింగ్ కూడా క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగానండి. వితౌట్ కోచింగ్ క్రాక్ చేసిన వాళ్ళని చెప్పేసి అది అబద్ధం. యూపీఎస్సీ అంటే ఏంటో చెప్పు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సార్. నేనైతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనుకోను. ఆవిడ పేరు శాలిని మిశ్రా. సో శాలిని మిశ్రా అనే డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చింది. చాలా అద్భుతమైన పనులు చేస్తుంది వరంగల్లో. తనే రోడ్డు వెడల్పు చేసింది, చాలా కార్యక్రమాలు చేసింది అని చెప్పిండ్రు అనమాట. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే ఇలాంటి పనులు చేస్తారా. సార్ మీరు ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన తర్వాత మీ పేరు ఫైనల్ లిస్ట్లో లేదు. అప్పుడు అలాగే ఒక ఆస్పిరెంట్కి ఇంటర్వ్యూ వరకు వెళ్ళి వాళ్ళ పేరు ఫైనల్ లిస్ట్లో లేకుంటే? లాస్ట్ అటెంప్ట్ అనమాట. ఆ రోజు మా మేనేజర్ గారు ఆబ్సెంట్, నేను డిప్యూటీ మేనేజర్. పోయి మేనేజర్ క్యాబిన్లో కూర్చున్నాను. మేనేజర్ లేరు కాబట్టి నేను అక్కడ ఐ వాజ్ అన్ యాక్టింగ్ మేనేజర్ అనమాట. మధ్యాహ్నం 3:30కి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ చూసుకున్నాను, ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఫైనల్ రిజల్ట్ చూసుకున్నాను అనమాట. ఇంటర్వ్యూ లిస్ట్లో లేదు పేరు. ఒక్కసారిగా నాకు ఏమైందో నాకు తెలియదు, కొంచెం కూడా గుర్తులేదు. కానీ మొత్తానికి ఏడ్చుకుంటూ అక్కడ పడిపోయాను అనమాట. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కొండారామ్ టాక్స్. నేను మీ సాయిరామ్. ఈరోజు మన పాడ్కాస్ట్లో ఉన్న గెస్ట్ ప్రముఖ ఆంథ్రోపాలజీ ఫ్యాకల్టీ, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఆంథ్రోపాలజీ ఫ్యాకల్టీ ఇన్ ఇండియా, ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, శ్రీ విష్ణువర్ధన్ సార్ గారు. నమస్కారం సార్. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ అండ్ బీయింగ్ ఆన్ అవర్ పాడ్కాస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ యూపీఎస్సీ అనే థాట్ మీకు చిన్నప్పటి నుంచే ఉండేనా? అండ్ మీరు ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చారు సార్? నేను చిన్నగా ఉన్నప్పుడు మాది వరంగల్ అండి. మా ఇల్లు చాలా సందులో ఉండే అన్నమాట, చాలా ఇరుకిరుకు రోడ్లు. ఒకసారి ఫైన్ డే ఏమైంది అని అంటే ఒకసారిగా రోడ్లు అన్నీ వెడల్పు అయిపోయాయి. అంటే అప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ ఉండే. ఒకటిసారి వెడల్పు అయిపోయేసరికి ఏంటి ఇంత మార్పు వచ్చేసింది ఏంటి రోడ్లు అని చెప్పేసి నేను చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా, వాళ్ళని అడిగాను. వాళ్ళు అడిగినప్పుడు ఒక కలెక్టర్ పేరు తీసుకున్నారనమాట. ఆవిడ పేరు ఇంకా గుర్తుంది నాకు. ఆవిడ పేరు శాలిని మిశ్రా. సో శాలిని మిశ్రా అనే డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చింది. చాలా అద్భుతమైన పనులు చేస్తుంది వరంగల్లో. తనే రోడ్డు వెడల్పు చేసింది, చాలా కార్యక్రమాలు చేసింది అని చెప్పిండ్రు అనమాట. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే ఇలాంటి పనులు చేస్తారా అని నేను ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాను అనమాట. ఓహో ఎలా అసలు ఎవరి ఐఏఎస్, ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే ఏంటి, ఓహో డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితే ఇలాంటి పనులు మనం చేయొచ్చా అని చెప్పేసి ఆ రోజు నాకు అనిపించింది కదా, నేను కూడా ఈ ఎగ్జామ్ రాసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితే బాగుండు కదా అని చెప్పేసి ఒక ఆలోచన చిగురించింది. సో అలా స్టార్ట్ అయిందనమాట యూపీఎస్సీ అనే ఆలోచన. యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, యూపీఎస్సీ అనే ఆలోచన. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అంటే ఇలా ఉంటారా అని చెప్పేసి నాకు అప్పటి నుంచి యూపీఎస్సీ, ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనే ఆలోచన పుట్టినటువంటి మెయిన్ ట్రిగరింగ్ పాయింట్. ఓకే సార్, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు 4 attempts ఉండే కదా సార్? మీరు మొత్తం టోటల్గా కంప్లీట్ 4 attempts ఇచ్చారా సార్? నాకు 4 attempts ఉండే. 4 attemptsలో 4 times ప్రిలిమ్స్ క్లియర్ అయింది, 3 times మెయిన్స్ క్లియర్ అయింది, అండ్ 3 times యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళాను. నా లాస్ట్ అటెంప్ట్ అయితే ఒక 3 marksతో మిస్ అయిందనండి. సో అది అన్ని టైమ్స్ ప్రిలిమ్స్ క్లియర్ అయినప్పటికి కూడా ఇంటర్వ్యూ దాకా వెళ్ళినప్పటికీ కూడా నా మార్క్షీట్ కూడా సోషల్ మీడియాలో ఉంది. సో అలా నా ప్రయాణం జరిగింది యూపీఎస్సీ అటెంప్ట్ సంబంధించినంత వరకు. సార్ ఇప్పుడు మీరు 4 times ప్రిలిమ్స్ 4 times ఎగ్జామ్ అటెంప్ట్ ఇచ్చారు సార్. సో అందులో మీరు 4 times ప్రిలిమ్స్ క్లియర్ చేశారు,
3 టైమ్స్ మెయిన్స్, 3 టైమ్స్ ఇంటర్వ్యూ అయినా కూడా మీ పేరు ఫైనల్ లిస్ట్లో కనపడలేదు కదా సార్, అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది సార్? అంటే బేసికల్లీ యాక్చువల్ నిజం చెప్పాలంటే నేను ఓబీసీఏ, కానీ నా దగ్గర నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ లేకుండే, కొంచెం ఇబ్బంది ఉండేనమాట. సో అందుకోసం నేను నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ నేను చేసుకోలేకపోయాను. బట్ హవెవర్ 4 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళిన, 3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి అనుభవం ఉన్నప్పటికి కూడా వస్తే బాగుండనే ఫీలింగ్ నాకు ఇప్పటికి ఈ రోజు కూడా ఉంటుంది నాకు. సార్ ఇంటర్వ్యూలో ఏదైనా ఆసక్తికరమైన ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా సార్, ఏమైనా షేర్ చేసుకోగలరు? ఒక మంచి ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఒక ఇంటర్వ్యూ సీనియర్ చైర్మన్ నా ముందు కూర్చొని నన్ను ప్రశ్నలు అడిగారనమాట. నన్ను ప్రశ్నలు అడిగినప్పుడు ఇక్కడ ఇద్దరు మధ్యలో ఒకరు 5 మెంబర్స్ కూర్చొని ఉంటారు. 5 మెంబర్స్ కూర్చొని ఉండి ఇక్కడ ఉన్నటువంటి 5th మెంబర్ ఏం చేశాడని అంటే, మీ బోర్డు చైర్మన్ అనే ప్రశ్న అడగగానే తన కాలుతో నన్ను ఇలా తాకిచ్చాడు అనమాట. కాలుతో ఇలా తాకేయగానే ఏమైంది అని నేను మనం ఉలిక్కి పడతాం, ఆల్రెడీ భయంగా ఉన్నాము, ఉలిక్కి పడతాం కదా. ఉలిక్కి పడి నేను సార్ అనేసరికి ఈయన క్వశ్చన్ అడిగాడు నన్ను, సార్ కెన్ యూ రిపీట్ అన్నప్పుడు, హౌ మెనీ టైమ్స్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ ద క్వశ్చన్ మ్యాన్ అన్నాడు. నాకు ఒకటిసారి గుండె పగిలిపోయినట్టు అయింది. మనం ఏం అనలేం కదా. అప్పుడు నాకు తర్వాత తెలిసింది ఏంటంటే, వాళ్ళు కావాలనే మన ఫోకస్ డిస్టర్బ్ చేస్తారు, సైకాలజిస్టులు అలా చేస్తారని నాకు తర్వాత తెలిసింది. సో అతను నన్ను మళ్ళీ ఎన్నిసార్లు నేను ప్రశ్న అడగాలి అనగానే నేను మళ్ళీ ఒకసారి లో అయిపోయాను అనమాట. కానీ మళ్ళీ ప్రశ్నించారు. బయటకు వచ్చిన తర్వాత నాకు ఆ ఇంటర్వ్యూలో నాకు 165 మార్క్స్ వచ్చాయి. నేను అనుకున్నది ఏంటంటే, నాకు తక్కువ మార్కులు రావడానికి కారణము ఆ డిస్టర్బెన్స్లో నా ఫోకస్ మిస్ అవ్వడం వల్ల నాకు తక్కువ వేసారేమో అని చెప్పేసి నా ఫీలింగ్ ఈ రోజు వరకు కూడా. రెండోది అద్భుతమైనటువంటి ప్రశ్న అడిగారు. ఏంటంటే, గవర్నమెంట్ టీచర్స్ ముఖ్యంగా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే క్వాలిటీ క్లాసెస్ డెలివరీ. సో మన టీచర్స్ ఏమేం చేస్తున్నారు అని అంటే, క్వాలిటీ క్లాసెస్ డెలివరీ చేస్తున్నారు, ఎన్రోల్మెంట్స్ చేస్తున్నారు, మిడ్ డే మీల్ స్కీమ్ అప్పుడు ఆ మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ బాగా రన్ అవుతుందా చేస్తున్నారు, అడపదడప ఎలక్షన్ కమిషన్ వర్క్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ స్కీమ్ సంబంధించినటువంటి పనులు కూడా వాళ్ళే చేస్తున్నారు. సో ఇలా మల్టిపుల్ పనులు చేయడం వల్ల వాళ్ళ ముఖ్యమైనటువంటి ఉద్దేశమైనటువంటి క్వాలిటీ డెలివరీ ఆఫ్ క్లాసెస్ ఏమైనా కాంప్రమైజ్ అవుతుంది. కాబట్టి మీరు క్వాలిటీ డెలివరీ ఆఫ్ క్లాసెస్ కాంప్రమైజ్ కాకుండా ఈ మిగతా పనులు కూడా జరిగే విధంగా మీరు ఏమైనా రిఫార్మ్స్ చేస్తారా, మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ లాగుంటే మీ డిస్ట్రిక్ట్లో నన్ను అడిగారు అనమాట. ఇది నాకు అద్భుతమైనటువంటి ప్రశ్న అనిపించింది. అంటే ముఖ్యంగా టీచర్ పని ఏంటి, క్లాసెస్ చెప్పడం కదా. ఆ క్లాసెస్ చెప్పకుండా వేరే పనులు చేస్తున్నారు కదా. సో వాళ్ళ ముఖ్యమైనటువంటి పని ఏంటి, క్లాసెస్ చెప్పడం. అక్కడ క్వాలిటీ చేయకుండా వీళ్ళు మిగతా పనులన్నీ చేసుకుంటున్నారు అన్నమాట. దానివల్ల పిల్లలు నష్టపోతున్నారు. సో మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయితే ఆ క్వాలిటీ క్లాసెస్ డెలివరీ జరిగి మిగతా యాక్టివిటీస్ జరిగే విధంగా మీరు ఏం చేస్తారని అడిగారు నాకు. ఓకే సార్, అక్కడి నుంచి విష్ణు ఐఏఎస్ అకాడమీ స్టార్ట్ చేయాలని మీకు ఆలోచన ఎలా వచ్చింది సార్? అంటే నేను నా ఫైనల్ అటెంప్ట్లో ఉన్నప్పుడు ఆంథ్రపాలజీ ఆప్షనల్లో ఒక ప్రశ్న ఉండేనండి, టాపిక్ ఉండే. ఆ టాపిక్ పేరు ఏంటంటే జెనెటిక్ మార్కర్స్. జెనెటిక్ మార్కర్ అనే టాపిక్ ఉండే. ఈ జెనెటిక్ మార్కర్ అనే టాపిక్ నాకు అసలు అర్థమయ్యేది కాదు. కొంచెం కూడా ఎంత చదివినా చిన్న లాజికల్ పాయింట్ మిస్ అయ్యేది అన్నమాట. నాకు ఎందుకు అది బై హార్ట్ చేసిన ఫీలింగ్ వచ్చేది. ఎగ్జామ్ 2 రోజుల ముందు ఈ జెనెటిక్ మార్కర్ నాకు ఎవరన్నా సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో చెప్తే బాగుండు కదా అని చాలా కోరిక ఉండే. నా 2-3 ఫ్రెండ్స్ ఫోన్ చేసి అడిగితే నాకు తెలియదురా అని అన్నారు. ఇక నేను సర్లే ఇక ఇది వదిలేద్దాంలే, టైం వేస్ట్ అవుతుందని అది వదిలేసాను. జెనెటిక్ మార్కర్ అనే టాపిక్, జెనెటిక్ మార్కర్ అండ్ జెనెటిక్ డ్రిఫ్ట్ 2 టాపిక్స్. నా అదృష్టానికి లేకపోతే నా దురదృష్టానికో జెనెటిక్ డ్రిఫ్ట్ అనే ప్రశ్న అడిగాడు ఎగ్జామినేషన్ హాల్లో. అబ్బా 2 రోజుల క్రితం దాని గురించి నేను అంతగనము ఆలోచించానే, అదే ప్రశ్న అడిగాడు కదా అని అనిపించింది అనమాట. తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత, నా అటెంప్ట్స్ అయిపోయిన తర్వాత, కెనరా బ్యాంక్లో మేనేజర్ లాగా వచ్చిన తర్వాత ఎప్పుడు నాకు ఇట్లా పొడిచేదనమాట. యూపీఎస్సీ ఎంతగానో కష్టపడ్డాం, యూపీఎస్సీలోనే ఉంటే బాగుండు కదా, యూపీఎస్సీలోనే ఉంటే బాగుండు కదా అని చెప్పేసి ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు నేను అనుకున్నాను, పిల్లలకి మెంటోర్షిప్ అందుబాటులో లేదు, స్టూడెంట్స్కి ఏం కావాలో ఇచ్చేవాళ్ళు లేరు, వాళ్ళకి ఎప్పుడు డౌట్స్ వస్తే సాల్వ్ చేసేవాళ్ళు లేరు. సో వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండేటటువంటి మెంటర్ అయితే బాగుండు కదా అని చెప్పేసి విష్ణు ఐఏఎస్ అకాడమీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లాగా స్టార్ట్ అయిందనమాట 2020 కోవిడ్ టైమ్స్లో. అంతకన్నా ముందు నేను ఫ్యాకల్టీలా పనిచేశాను, బట్ ఈ అకాడమీ వచ్చేసి 2020 కోవిడ్ టైమ్స్లో యూట్యూబ్ ఛానల్ లాగా, మెంటర్షిప్ ప్రోగ్రామ్ లాగా, 2021లో ఆఫ్లైన్ అకాడమీ లాగా, అలా ఈవెన్చువల్గా విష్ణు ఐఏఎస్ అకాడమీ అనేది ముందుకెళ్ళింది. సార్ ఎన్సీఆర్టీస్ వర్సెస్ స్టాండర్డ్ బుక్స్, ఒక యాస్పిరెంట్ ముందుగా దేనిపై నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి? ఎన్సీఆర్టీ నేను ఖచ్చితంగా చెప్పను. ఏంటంటే టెర్మినాలజీస్ అనమాట. అంటే ప్రతి సబ్జెక్ట్కి జార్గన్ విచ్ ఇస్ కాల్డ్ అస్ టెక్నికల్ లాంగ్వేజ్. పాలిటీ ఉందనుకోండి, జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం, బేసిక్ డాక్ట్రిన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇలా కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఎకానమీ తీసుకున్నాం అనుకోండి, ఇన్ఫ్లేషన్, అప్రిషియేషన్, డిప్రిషియేషన్, ఇలాంటి టర్మ్స్ ఉంటాయి.
జియోగ్రఫీ అనుకోండి మాన్సూన్, లానినా, ఎల్నినా ఇలాంటి టర్మ్స్ ఉంటాయి. ఎకానమీ ఎలా, హిస్టరీ అనుకోండి బ్యాటిల్ ఆఫ్ బుక్సర్, అనెక్సేషన్, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, ఇలా కొన్ని పదాలు ఉంటాయి అనమాట. ఆ పదాలకి మనకు మీనింగ్స్ తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎథిక్స్ సబ్జెక్ట్ తీసుకుంటే సింపతి, ఎంపతి, కంపాషన్ ఉంటుంది. మూడు ఒకటేలాగా ఉంటుంది, కానీ ఆ మీనింగ్స్ చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో మనం ఫస్ట్ ఆ టెర్మినాలజీస్ మీద మనము కమాండ్ రావాలి. సింపతి అనుకోండి అయ్యో పాపం, ఎంపతి అనుకోండి అయ్యో పాపం నీకేదైనా ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేస్తాను. కంపాషన్ అంటే అయ్యో పాపం అతని షూస్లోకి వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని మనదనుకొని ఫీల్ అయ్యి దాన్ని సాల్వ్ చేయడం. ఎంత డిఫరెన్స్ ఉందండి. సో ఆ టెర్మినాలజీస్కి మీనింగ్స్ ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ మీనింగ్స్ ఎలా తెలుసుకుంటామంటే ఎన్సీఆర్టీ బుక్స్లో ఉంటాయన్నమాట. సో ఆ లాంగ్వేజ్లోకి, ఆ జార్గన్లోకి వెళ్ళడానికి మనం ఎన్సీఆర్టీ బుక్స్ చదువుతాం. సో ఇట్ ఈస్ టెర్మినాలజీస్ యాక్చువల్లీ, ఇట్ ఈస్ కాల్డ్ అస్ జార్గన్ ఆఫ్ ద సబ్జెక్ట్ విచ్ ఎవ్రీ ఆస్పిరెంట్ షుడ్ హ్యావ్ కమాండ్ ఆన్. సార్ జనరల్గా ఒక ఆస్పిరెంట్ చదివేటప్పుడు ప్రిపరేషన్లో చాలామంది 10 అవర్స్ చదవాలి, 12 అవర్స్ చదవాలి, 14 అవర్స్ చదవాలి అంటారు. ఒక జెన్యూన్ ఆస్పిరెంట్ ఎంత టైం చదివితే బాగుంటుంది సార్ రోజుకి ఒక బిగినర్ అయితే కోచింగ్ వెళ్తున్నాడు అనుకోండి, 6 అవర్స్ కోచింగ్కి, 6 అవర్స్ సెల్ఫ్ ప్రిపరేషన్కి. సెల్ఫ్ ప్రిపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. 6 అవర్స్ కోచింగ్, 6 అవర్స్ సెల్ఫ్ ప్రిపరేషన్. తన క్లాసెస్ అయిపోయేంత వరకు, ఒక్కసారి క్లాసెస్ అయిపోతాయి కదా, సబ్జెక్ట్ నాలెడ్జ్, నోట్స్, మెటీరియల్ అన్నీ అతని దగ్గర ఉంటాయి కాబట్టి తర్వాత నుండి అతను 12 అవర్స్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉండాలి. ఎగ్జామ్ ఒక 1 మంత్, 10 డేస్, 15 డేస్ ఉన్నప్పటి నుండి 14 గంటలు చదవాలండి. మనం ఎంతోమంది టాపర్స్ కాపీస్లో, టాపర్స్ వీడియోస్లలో వాళ్ళు చెప్తా ఉంటారు ఏమన్నానంటే నేను 8 గంటలే చదివాను, అదంతా అబద్ధం. ఒక మనిషి యూపీఎస్సీ ఆస్పిరెంట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అంటే మినిమం టు మినిమం 10 నుంచి 12 గంటలు చదువుతారండి, చదవాలి. కాంపిటీషన్ ఆ లెవెల్లో ఉంది కదా. హార్డ్ వర్క్ వర్సెస్ స్ట్రాటజీ విచ్ ఈస్ ఇంపార్టెంట్ సార్? బోత్ ఆర్ ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఉమాహారతి అని ఆల్ ఇండియా ర్యాంక్ 3 2022, తను 4 అటెంప్ట్స్ జియోగ్రఫీ ఆప్షనల్తో వెళ్ళింది. తను నాకు పాత స్టూడెంట్ అనమాట. ఇంటర్వ్యూ గైడెన్స్ అప్పుడు నా దగ్గరకు వచ్చింది. అప్పుడు నేను ప్రాపర్గా తన మీద కేర్ తీసుకొని కొన్ని సెషన్స్ తీసుకొని తనకి హెల్ప్ చేయడం జరిగింది. అప్పుడు తన 4th అటెంప్ట్ అయిపోయింది, ర్యాంక్ రాలేదు. నాకు ఫోన్ చేసింది, సార్ నేను జియోగ్రఫీ ఆప్షనల్ తనది, ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆన్సర్స్ రాశాను సార్, అద్భుతంగా ప్రిపేర్ అయ్యాను. నెక్స్ట్ అటెంప్ట్ నాకు జియోగ్రఫీ ఆప్షనల్ ఉన్నా కూడా నేను ఇలానే రాస్తాను, దీనికన్నా ఇంకా గొప్పగా రాయలేను నేను, నాకు 230 మార్క్సే వచ్చాయి సార్, నేను చాలా హార్డ్ వర్క్ చేశాను, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పింది నాకు. అమ్మ, వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ సక్సెస్ ఇన్ దిస్ రూట్, వీ హ్యావ్ టు చేంజ్ ద రూట్. సో నేను ఒకటి మీకు చెప్తాను, చేంజ్ యువర్ ఆప్షనల్ అని అన్నాను. సో 4 అటెంప్ట్స్ అయిపోయింది, 4 సంవత్సరాలు దాని మీద చదువుకుంది. 5వ సంవత్సరం 5వ అటెంప్ట్ ఆప్షనల్ చేంజ్ చేసుకోమని నేను చెప్పాను. 5th అటెంప్ట్ షీ చేంజ్ హర్ ఆప్షనల్, షీ స్విచ్ టు ఆంథ్రపాలజీ. అంటే అప్పటిదాకా జియోగ్రఫీ ఆప్షనల్ ఉన్నటువంటి ఆవిడ ఒకసారిగా ఆంథ్రపాలజీ ఆప్షన్ షిఫ్ట్ అయ్యి ఆంథ్రపాలజీలో 287 మార్క్స్ తెచ్చుకోవడం వల్ల తనకు ర్యాంక్ వచ్చింది. తను ఎన్నో ఇంటర్వ్యూస్లో ఏమని చెప్పింది అంటే ఆంథ్రపాలజీ మారడం వల్లనే ర్యాంక్ వచ్చింది. అంటే దీని ద్వారా మనకు తెలిసేది ఏంటంటే షీ డిడ్ స్మార్ట్ వర్క్. 4 సంవత్సరాలు నేను ఒకటే సబ్జెక్ట్ మీద ప్రిపేర్ అయ్యాను కదా, ఇప్పుడు కూడా మళ్ళెందుకు రిస్క్ తీసుకోవడము, నేను మళ్ళెందుకు మారడము, ఇదే కంటిన్యూ అయిపోతే బాగుండని అనుకుంటాం అనుకోమా మనం. ఒక జనరల్ మనిషి ఏమనుకుంటాడు, ఇన్ని రోజులు దీంతోనే ఉన్నాం కాబట్టి ఇదే కంటిన్యూ అవుదాం, మళ్ళెందుకులే రిస్క్ అని అనుకుంటామా అనుకోమా. తను స్మార్ట్ వర్క్ చేసింది, ఇది వర్కౌట్ అవ్వట్లేదు తనకు అర్థమైంది. తను ఆప్షనల్ మార్చుకుంది, 287 మార్క్స్ తెచ్చుకొని ఆల్ ఇండియా ర్యాంక్ 3తోని తన సొంతం రాష్ట్రంలో ఐఏఎస్ లాగా ఉంది. షీ డిడ్ స్మార్ట్ వర్క్ విత్ హార్డ్ వర్క్ ప్లస్ స్ట్రాటజీ. స్మార్ట్ వర్క్ అంటే స్ట్రాటజీ. ఓకే. బిగినర్స్ ఫస్ట్ 6 మంత్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి సార్? ఒక బిగినర్ ఫస్ట్ 6 మంత్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అని అంటే, నేను ఫస్ట్ 6 మంత్స్ అన్నాను, ఫస్ట్ 2 మంత్స్ సరిపోతుంది. ఫస్ట్ 2 మంత్స్ టెర్మినాలజీస్ అండ్ ఎన్సీఆర్టీ బుక్స్, ఈ 2 నెలలు ఫౌండేషన్ అనమాట. ఇప్పుడు మనం ఒక హై రైజ్ బిల్డింగ్ కడదాం అనుకున్నాం అనుకోండి, 10 ఫ్లోర్లు 12 ఫ్లోర్లు, పైకి ఎంత ఆకాశంలోకి వెళ్తుందో అంత కిందికి వెళ్ళాలి. అంటే అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి, అంత స్ట్రాంగ్ బేస్మెంట్ ఉండాలి. సో నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాలనుకున్నా కూడా అంత ఫౌండేషన్, అంత నీకు బేసిక్స్ ఉంటేనే అంత పెద్ద బిల్డింగ్ వస్తుంది. అదేవిధంగా ఒక స్టూడెంట్ తన బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి. బేసిక్స్ అంటే ఏంటి సార్? ఆ అక్షరాలకు మీనింగ్, ఆ టర్మ్స్కి మీనింగ్, ఆ టెర్మినాలజీస్ తెలుసుకోవడము నెంబర్ 1. నెంబర్ 2 ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకొని ఆ బేసిక్స్ తెచ్చుకోవడము నెంబర్ 2. నెంబర్ 3 న్యూస్ పేపర్ అలవర్చుకోవడం. ఇలా 3 స్టెప్స్ మొదటి 2 నెలల్లో చేస్తే ఏమవుతుందంటే దెన్ డైరెక్ట్లీ మనం స్టాండర్డ్ బుక్స్లోకి వెళ్ళొచ్చు అనమాట, సబ్జెక్ట్లోకి వెళ్ళొచ్చు. అలా 2 నెలలు బేసిక్స్, 2 నెలల తర్వాత ఇంకో 9 నెలలు జిఎస్ క్లాసెస్, ఆప్షనల్ క్లాసెస్, జిఎస్ సబ్జెక్టు, ఆప్షనల్ సబ్జెక్టు కంప్లీట్ చేసుకొని
ప్రిలిమ్స్ ప్రిపరేషన్, తర్వాత మెయిన్స్ ప్రిపరేషన్. ఇలా చేస్తే మొదటి అటెంప్ట్లోనే క్రాక్ చేయొచ్చండి ఎగ్జామ్. సార్ కరెంట్ అఫైర్స్ ఎఫెక్టివ్గా ఎలా ప్రిపరేషన్ చేయాలి సార్? కరెంట్ అఫైర్స్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే మన పిల్లలందరూ ఏం చేస్తారంటే న్యూస్ పేపర్ తీసుకుంటారు, అంతా చదువుతూనే ఉంటారు. అలా చదవకుండా ఏం చేయాలి అంటే మనము సబ్జెక్ట్ వైజ్ సెగ్రిగేషన్ చేసుకోవాలి. అంటే పాలిటీ టాపిక్ ఏమేమి ఉంది కరెంట్ అఫైర్స్లో, ఎకానమీ టాపిక్ ఏమేమి ఉంది కరెంట్ అఫైర్స్లో అంటే న్యూస్ పేపర్లో, జియోగ్రఫీ టాపిక్స్ ఏమున్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ ఏమున్నాయి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్, అలా డివైడ్ అయి ఉంటుంది న్యూస్ పేపర్లో. సో పాలిటీ టాపిక్స్ ఏవైతే కరెంట్ అఫైర్స్లో ఉన్నాయో ఒక నోట్స్ తీసుకోవాలి నువ్వు. ఆ కరెంట్ అఫైర్స్ బుక్ పెట్టి ఆ పాలిటీ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ ఏమొచ్చిందో నువ్వు రాయాలి నోట్స్లో. మళ్ళీ ఇలా చూసుకుంటూ రాయకూడదు, అది చదివి అర్థం చేసుకొని నీ నోట్స్లో రాసుకోవాలన్నమాట. అలా కనుక మనం రెగ్యులర్గా న్యూస్ పేపర్లో నుండి మనం కరెంట్ అఫైర్స్ నోట్స్ చేసుకుంటే అది అద్భుతమైనటువంటి కరెంట్ అఫైర్స్ నోట్స్ అవుతుంది, అద్భుతమైనటువంటి కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, సైమల్టేనియస్ ఎలక్షన్స్. ఇప్పుడు నారీ శక్తి అధినియం అంటే ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ 33%, మళ్ళీ డీలిమిటేషన్ కమిషన్ 2026 సెన్సెస్ తర్వాత చేద్దాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు 2011 సెన్సెస్తో చేద్దాం అనుకుంటున్నారు. సో ఏంటది, దాని విశ్లేషణ, దాని పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, దాని మీద ఏమైనా కమిషన్స్ కాన్స్టిట్యూట్ చేశారా అని చెప్పేసి మనం రాసుకోవాలన్నమాట హోలిస్టిక్గా. సో దాని ద్వారా ఏంటి, డీలిమిటేషన్ కమిషన్ టాపిక్ అయిపోయింది, నారీ శక్తి అధినియం కాన్సెప్ట్ అయిపోయింది, సైమల్టేనియస్ ఎలక్షన్ కాన్సెప్ట్, అలా టాపిక్ వైజ్ టాపిక్ మనం కంప్లీట్ చేస్తూ వెళ్తే మాత్రం దట్ ఈస్ అ వెరీ గుడ్ ప్రిపరేషన్ ఫర్ కరెంట్ అఫైర్స్. ఓకే సార్. సార్ ఒక ఆస్పిరెంట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి సబ్జెక్ట్కి మల్టిపుల్ బుక్స్ ఉంటాయి సార్. సో ఈ మల్టిపుల్ బుక్స్ని ఎక్కువసార్లు చదవాలా, ఈ మల్టిపుల్ బుక్స్ని చదవాలా, లేకుంటే లిమిటెడ్ రీసోర్సెస్ పెట్టుకోవాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిపుల్ బుక్స్ పెట్టుకోవద్దండి. ఒక 2 బుక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోడర్న్ ఇండియా అంటే బ్రిటిష్ రూల్ నుండి మనకి స్వతంత్రం రావడం అప్పటి వరకు, అంటే దాన్ని జనరల్గా మనం ఏమంటామంటే 18th సెంచరీ నుంచి 20th సెంచరీ అనమాట. ఈ టైం పీరియడ్, ఈ 200 ఇయర్స్ని బ్రిటిష్ రూల్ అని అంటాం, మోడర్న్ ఇండియా అని కూడా అంటాం. ఈ మోడర్న్ ఇండియాకి 2 బుక్స్ మనం చదవాలి. ఒకటేమో మీ క్లాస్ రూమ్ నోట్స్, మీరు ఏదో దగ్గర క్లాసెస్ వెళ్ళినప్పుడు ఆ టీచర్ క్లాసెస్ చెప్పినప్పుడు మీకు అర్థమైంది, మీరు నోట్స్ రాసుకుంటారు కదా, అది క్లాస్ రూమ్ నోట్స్. అది ఎక్కడ కోచింగ్ తీసుకున్నా సరే క్లాస్ రూమ్ నోట్స్ ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే మీరు క్లాసెస్ విన్నారు కాబట్టి. 2 స్పెక్ట్రమ్ బుక్, ఈ 2 పుస్తకాలు మీరు మీ ముందు పెట్టుకొని ఈ రెండిట్లో నుంచి మీరు ఒక నోట్స్ రాసుకోవాలి, ఆ నోట్స్ ఒకటే చదవాలి. సో ఈ 2 బుక్స్ లేకపోతే మల్టిపుల్ బుక్స్ నౌ కన్వర్టెడ్ ఇంటూ సింగిల్ బుక్, సింగిల్ నోట్స్. అలా ఎప్పుడైనా కూడా మన నోట్స్ సింగిల్గా డైల్యూట్ అయిపోవాలన్నమాట, డిసెంట్రలైజ్ అయిపోవాలి. అప్పుడు ఏమవుతుందని అంటే ఒకటే పుస్తకం చదువుతాం మనం, ఒకటే పుస్తకం మనకు అర్థమవుతుంది, చాలా హ్యాండీగా ఉంటుంది, ఎక్కడ బస్సులో కూర్చున్నా కూడా ఓపెన్ చేసి చదువుకోవచ్చు, దాన్ని అర్థం చేసుకోవచ్చు. అలా మనము ఒకటే సోర్స్కి లిమిట్ అవ్వాలి, కానీ ఆ సోర్స్ మల్టిపుల్ సోర్సెస్ నుంచి రావాలి. సో యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఆప్షనల్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో ఒక ఆస్పిరెంట్ ఆప్షనల్ ఎలా చూస్ చేసుకోవాలి సార్? చాలా మంచి ప్రశ్న అడిగారు సాయి. 5 క్రైటీరియాస్ ఉంటాయన్నమాట. మొదటి క్రైటీరియా ఇంట్రెస్ట్. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట, మనకు నచ్చాలి ఆ సబ్జెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంథ్రపాలజీ చూసామనుకోండి, క్యాస్ట్ సిస్టమ్ ఉంటుంది, ట్రైబ్స్ గురించి ఉంటుంది. సో నేను క్యాస్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, ట్రైబ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, అలా మనకి ఇంట్రెస్ట్ జనరేట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు అదేవిధంగా సోషాలజీ అనుకోండి, సోషల్ ఇష్యూస్ మీద ఉంటుంది, ఆ సోషల్ ఇష్యూస్ మీద నీకు ఇంట్రెస్ట్ జనరేట్ అవ్వాలి. సో మొదటిది ఇంట్రెస్ట్. 2 యూపీఎస్సీలో ఏ ఆప్షనల్ ఎక్కువ రిజల్ట్ ఇస్తుంది, రీసెంట్ 3-4 ఇయర్స్లో ఏ ఆప్షనల్ నుండి ఎక్కువ మంది ర్యాంక్స్ వస్తున్నాయి, దాన్ని రిజల్ట్ ఓరియంటెడ్ ఉందా లేదా. 3 స్టాటికా డైనమికా. ఫర్ ఎగ్జాంపుల్ ఆంథ్రపాలజీ తీసుకున్నాం అనుకోండి, స్టాటిక్ ఉంటుందన్నమాట. ఒకసారి మనం నోట్స్ రాసుకున్నామంటే ఆ నోట్స్ ఫిక్స్డ్, ఇంకా దాన్ని డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అదే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నాం అనుకోండి, చాలా డైనమిక్ అనమాట, ఎవర్ చేంజింగ్ ఫినామినా ఉంటుంది. సో స్టాటికా డైనమికా. 4 సింపుల్. ఆన్సర్ రైటింగ్ ఈజీగా ఉందా లేదా, సింపుల్గా ఉందా సిలబస్, ఆన్సర్ రైటింగ్ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చా, అది కూడా మనం చూసుకోవాలి. 5 ఫైనల్గా మనం ఎగ్జామ్లో రాయాలి, రివిజన్ నోట్స్ ఏది మనం ఈజీగా చేసుకోవచ్చు. ఈ 5 క్రైటీరియాస్ మీద ఎవరైతే వర్కౌట్ చేసి ఏ ఆప్షనల్ బెస్ట్ అని డిసైడ్ అవుతారో అదే మంచి ఆప్షనల్. సార్ ఒక ఆస్పిరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 ఇయర్స్ ఎగ్జామ్కి పెట్టుకున్నాడు, యూపీఎస్సీ ఎగ్జామ్కి. ఫస్ట్ ఇయర్ ఫెయిల్, సెకండ్ ఇయర్ ఫెయిల్, థర్డ్ ఇయర్ ఫెయిల్, ఇలా రిపీటెడ్ ఫెయిల్యూర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి సార్ ఒక ఆస్పిరెంట్? ఖచ్చితంగా మనం ఒకటి అర్థం చేసుకోవాలండి, దిస్ కాఫీ ఈజ్ మై కప్ ఆఫ్ కాఫీ ఆర్ నాట్, దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. యూపీఎస్సీలో మ్యాక్సిమం 3 అటెంప్ట్స్ ఇవ్వాలండి, మ్యాక్సిమం. మినిమం 2, మ్యాక్సిమం 3 అటెంప్ట్లు ఇచ్చినా కూడా ప్రిలిమ్స్ కాలేదనుకోండి వదిలేసేయాలి. 3 అటెంప్ట్స్ ఇచ్చి ప్రిలిమ్స్ అయింది అనుకోండి ఇంకొక రిస్క్ తీసుకోవచ్చు లాస్ట్ 4th అటెంప్ట్, ఎందుకంటే ప్రిలిమ్స్ అయింది కాబట్టి. కానీ 1, 2, 3 ప్రిలిమ్స్ కూడా కాలేదంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ దిస్ ఈజ్ నాట్ వర్కింగ్ ఫర్ మీ.
అండ్ యూ టు స్విచ్. ఎందుకు అని అంటే ఎంతో లైఫ్లో ఇంకెంతో ఉంది చేసేది, ఇది ఒకటే కాదు కదా, ఎంతో చేయొచ్చు మనం. సో అదే పట్టుకొని సంవత్సరాలు చదవడం కూడా కరెక్ట్ కాదు. ఒక 3 అటెంప్ట్లు మాత్రం అద్భుతమైనటువంటి అటెంప్ట్లు ఇచ్చి, అంత చదివినా కూడా ప్రిలిమ్స్ క్లియర్ కాలేదు అని అంటే ఇది నీకు వర్కౌట్ అవ్వట్లేదు అనుకోవాలి మనం. మొండిగా కొన్ని సందర్భాలలో ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో కూడా ఇంపార్టెంట్. బేసికల్ వీ షుడ్ నో వెన్ టు ఎగ్జిట్. సార్ ఒక యావరేజ్ స్టూడెంట్ ఐఏఎస్ అవ్వగలడా? అవగలడు. యావరేజ్ స్టూడెంట్సే అవుతారు, యావరేజ్ స్టూడెంట్సే అవుతారు. ఎందుకో తెలుసా, ఇది ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనమాట. అందరూ ఐఐటి వాడు, ఎయిమ్స్ వాళ్ళు, ఎంబీబీఎస్ స్టూడెంట్, గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి అబ్బాయి, అందరూ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో ఉంటారు. ఈ రోజు నుండి ఎవరు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు, ఈ రోజు నుండి ఎవరు ఎక్కువ డిటర్మైండ్గా ఉన్నారు, ఈ రోజు నుంచి నువ్వు ఎంత కష్టపడతావు అన్నదే ఇంపార్టెంట్. అలా ఆ రేస్లో ఎవరైతే ముందు వరుసలో ఉంటారో వాళ్ళకే ర్యాంక్ వస్తుంది. ఆ ముందు వరుసలో యావరేజ్ స్టూడెంట్ ఉండొచ్చు, బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా ఉండొచ్చు. ఎందుకు అని అంటే ఈ రోజు నుండి మనం ఎలా చదువుతున్నాం అన్నదే ఇంపార్టెంట్. సార్ చాలా మంది ఆస్పిరెంట్స్ ప్లాన్ బి లేకుండా ఎంటర్ అవుతున్నారు సార్ ప్రిపరేషన్లోకి. సో వాళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఎలాంటి పొజిషన్లో ఉన్నారో, ఇట్లా స్టార్ట్ చేసిన తర్వాత 3 years 4 years అయిపోయినా కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నారు, బట్ దే రిమైన్డ్ యాజ్ ఎ ఫెయిలియర్. సో దీనికి మీరు ఏమంటారు సార్? అంటే నేనేమంటానంటే ప్లాన్ బి ఉండడం మంచిదే, కానీ ఎప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను 3 attempts బెస్ట్ అటెంప్ట్స్ ఇవ్వాలి. 3 attempts రాకపోయినా 3 attempts వరకు ప్రిలిమ్స్ క్లియర్ కాకపోతే వదిలేయాలి. ఫస్ట్ 2 attempts మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ సింగిల్ మైండెడ్ ఫోకస్డ్గా ప్రిపేర్ అవ్వాలి. మొదటి 2 attemptలు చాలా హార్డ్ వర్క్ చేయాలి, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ యూ హ్యావ్ టు గివ్. సో 2 attemptలు అయిపోయాయి కానీ ఏం కావట్లేదు, ఇంకొక అటెంప్ట్ ఇద్దామని అన్నాను, 3rd attempt. ఆ 3rd attempt అప్పుడు నువ్వు ప్లాన్ బి గురించి ఆలోచించాలి. ప్లాన్ బి గురించి ఆలోచిస్తూనే 3rd attempt ప్రిపేర్ అవ్వాలి. ప్లాన్ బి గురించి స్టెప్స్ వేస్తూనే నువ్వు 3rd attempt ఇవ్వాలి. అప్పుడు 3rd attempt కూడా నీకు ప్రిలిమ్స్ కాలేదు అని అంటే ఆల్రెడీ ప్లాన్ బి సైడ్ నువ్వు అడుగులు వేస్తున్నావు కాబట్టి నువ్వు డైరెక్ట్గా ప్లాన్ బికి వెళ్ళొచ్చు. సో వన్ షుడ్ గివ్ వితౌట్ ప్లాన్ బి టిల్ 2 attempts. ఆఫ్టర్ 2 attempts హీ షుడ్ సర్చ్ ఫర్ ప్లాన్ బి. ఆఫ్టర్ 3rd attempt ఇఫ్ హీ స్టిల్ నాట్ గెటింగ్ ఇన్ టు మెయిన్స్ ఎగ్జామినేషన్ అప్పుడు ప్లాన్ బిలోకి వెళ్ళిపోవాలి. అంటే ముందు ప్లాన్ బి చేసుకోకుండా ఎంటర్ అవ్వచ్చు సార్? అంటే 100%. అప్పుడు ఏమవుతుందో తెలుసా, మనం ఫోకస్డ్గా ఉంటాం. మనం ఎలా అయిపోతాము అని అంటే నాకు ఇది రావాల్సిందే అనుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు అర్జునుడిని అడిగితే నీకు ఏం కనబడుతుంది చెట్టు మీద అంటే అర్జునుడు అంటాడు కదా, చెట్టు మీద పిట్టకున్నటువంటి కన్ను అంటాడు అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ఫిటెడ్ ఫోకస్. అలాంటి ఫోకస్తో ఉండాలి మనం. మొదటి 2 attemptలు అవుతాయి. అందుకే ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్స్ క్లియర్ చేస్తారు పిల్లలు చాలామంది. అందరూ అనుకుంటారు 4th లేదు. ఆ 2 attemptలో కనుక నువ్వు ప్రాపర్ ఫోకస్తో ఉంటే ఫస్ట్ అటెంప్ట్లో యూపీఎస్సీ ఇంటర్వ్యూలో కూడా ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వేస్తారు. వై? యంగ్ పీపుల్ కావాలి వాళ్ళకి. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా సార్, ఒక 3-4 years వాళ్ళు ప్రిపరేషన్ ఉన్నప్పుడు సొసైటీ నుంచి వాళ్ళకి క్వశ్చన్స్ వస్తుంటాయి, ఇంకెన్నేళ్ళు ప్రిపేర్ అవుతాడు, ఇంకెన్నేళ్ళు ప్రిపేర్ అవుతుంది, సో వదిలేయండి ఏదో ఒక జాబ్ చూసుకోమని చెప్పండి. కానీ వాళ్ళు మాత్రం ఒక ఆస్పిరెంట్ మాత్రం నేను ఎలాగైనా క్రాక్ చేయాలి అని వాళ్ళు అదే మైండ్ సెట్ తోటి ఉంటారు. సో పేరెంట్స్కి సొసైటీ నుంచి వచ్చే ప్రెషర్ గురించి మీరు వాళ్ళకి ఎలాంటి సలహా ఇస్తారు సార్ పేరెంట్స్కి? ఖచ్చితంగానండి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి యొక్క సెటిల్మెంట్ కోసము ఎక్కువ ఆలోచన ఆ అబ్బాయి తర్వాత ఆ పేరెంట్స్కే ఉంటుంది. సో వాళ్ళు అడగడంలో తప్పు లేదు, వాళ్ళు ఆశించడంలో తప్పు అస్సలకి లేదు. అయితే పేరెంట్స్ వాడు నోటీస్ చేయాలి, నా అబ్బాయి మా అమ్మాయి జెన్యూన్ ఎఫర్ట్స్ పెట్టారా, టైంపాస్ చేస్తున్నారా? లేదే మా అమ్మాయి జెన్యూన్ ఎఫర్ట్స్ పెట్టింది, ఇంత హార్డ్ వర్క్ చేసింది, 12 hours రోజు కష్టపడుతుంది నా కళ్ళ ముందు, ఇంత ఎఫర్ట్స్ పెట్టినప్పుడు కూడా రాలేదు అని అంటే ఏదో ప్రాబ్లం ఉంది అని పేరెంట్స్ సపోర్ట్ చేయాలి. ఎప్పుడు 3 attempts వరకు. అన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు చాలా మటుకి కమర్షియల్ అయిపోయాయి సార్. విష్ణు ఐఏఎస్ అకాడమీ కూడా కమర్షియల్ అంటారా? ఒకటి ఉంటుందండి, నియో మార్క్సిస్ట్ థియరీ అని ఉంటుంది. ఓకే. నియో మార్క్సిస్ట్ థియరీ ఏమని చెప్తుందనంటే ఎప్పుడైనా కూడా ఫార్మలిజం సబ్స్టాంటివిజం అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఫార్మలిజం అంటే డబ్బులు సంపాదించడం, సబ్స్టాంటివిజం అంటే వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం. నియో మార్క్సిస్ట్ ఏమంటాడు అంటే చాణక్యుడు కూడా ఇదే అంటాడు. కౌటిల్య అర్థశాస్త్రాలో చాణక్యుడు కూడా ఇదే అంటాడు అనమాట. ఏమంటాడు అంటే డబ్బులు సంపాదించండి, మీ ఎండ్ ప్రొడక్ట్ కమర్షియల్గా ఉన్నా తప్పు లేదు, మీ ప్రాసెస్ ఏదైతే ఉందో, మీ మీన్స్ ఏదైతే ఉందో, మీ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది మీరు ఖచ్చితంగా ఫార్మలిస్ట్గా అది ఖచ్చితంగా మీరు సబ్స్టాంటివిస్ట్గా ఉండండి. వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, హ్యూమన్ కల్చర్స్కి ఇంపార్టెంట్ ఇవ్వండి, ఎథిక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మేము విష్ణు ఐఏఎస్ అకాడమీలో ఒకటి ఫాలో అవుతాం. మా ప్రొసీజర్స్లో ఎథిక్స్ ఉంటాయి, మా ఫాలోయింగ్స్లో వాల్యూస్ ఉంటాయి. ఫైనల్గా మేము డిటర్మైన్ అవుతాం కావచ్చు, కానీ ఆ వాల్యూస్ని పక్కకు పెట్టకుండా, ఆ కల్చర్ని పక్కన పెట్టకుండా, హ్యూమన్ రిలేషన్స్ని పక్కన పెట్టకుండా మేము ముందుకు వెళ్తూనే ఉంటాం. సార్ ఒక ఆస్పిరెంట్
కన్సిస్టెన్సీని ఎలా మెయింటైన్ చేయాలి సార్? ఒకటి వై, ఎందుకు స్టార్ట్ చేశాను, అసలు నేను ఎందుకు స్టార్ట్ చేశాను అనే ప్రశ్నకి జవాబు అతని దగ్గర ఉంది అని అంటే అతను కన్సిస్టెంట్గా ఉంటాడండి. హీ వోంట్ క్విట్. ఒకటి ఏంటి, అసలు నేను ఎందుకు స్టార్ట్ చేశాను. నేను క్విట్ అయ్యేవాడిని అయితే స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో వై కార్డ్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటుందో వాళ్ళు సక్సెస్ పొందుతారు, కన్సిస్టెంట్గా ఉంటారు, క్విట్ అవ్వరు. ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మోటివేషన్ ఉంటుంది సార్, ఈరోజు ఇన్ని గంటలు చదవాలి, ఇలా చదవాలని. కానీ మెల్లమెల్లగా ఆ గ్రాడ్యువల్గా టైం పాస్ అయ్యే కొద్దీ ఆ మోటివేషన్ తగ్గుకుంటూ వస్తుంది సార్. సో ఈ మోటివేషన్ని కూడా కాన్స్టాంట్గా ఎలా మెయింటైన్ చేయాలి? మనం ఒకటి గుర్తుంచుకోవాలి లైఫ్లో ఎప్పుడైనా కూడా, మనం ఎదుగుతున్నప్పుడు, మనం ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు మన హార్డ్ వర్క్ డబుల్ అవ్వాలి. అప్పుడే మనం ఇంకా సక్సెస్ని అచీవ్ చేయగలం. మనం రోజులు గడిచిన కొద్దికి మనం కాంప్లిసెంట్ అయ్యామనుకోండి, మనం వర్క్ చేయట్లేదు, డిమోటివేట్ అయిపోయాము, వేరే యావిగేషన్స్లో పడిపోయామనుకో సక్సెస్ రాదు. అంటే మనిషి ఏమని గుర్తుంచుకోవాలి అని అంటే, ఎదిగే తరుణంలో తన కష్టం డబుల్ అవ్వాలి. అప్పుడు ఇంకా అతని సక్సెస్ ఇంకా ముందుకు వస్తుంది. అతను కష్టాన్ని తక్కువ చేసుకున్నాడంటే అతను ఇంకా పాతాళానికి వెళ్ళిపోతాడని అర్థం. సో ఎవరైతే ఈ నిజాన్ని గ్రహిస్తారో వాళ్ళు సక్సెస్ పొందుతారు. సో ఇప్పుడు నేను ఎదిగానని చెప్పేసి నేను చదవడం ఆపేసి నేను వేరే పనులు చేసుకున్నాను అనుకోండి, నా యొక్క పతనం స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఎంత ఎదిగితే నువ్వు అంత హార్డ్ వర్క్ చేయాలి. సార్ కొంతమంది కాలేజెస్లో గోల్డ్ మెడలిస్ట్ ఉంటారు సార్, కానీ యూపీఎస్సీ అటెంప్ట్స్లో 3 to 4 అటెంప్ట్స్ ఇచ్చినా కూడా వాళ్ళు ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోతున్నారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఒక్కొక్క స్టెప్ అడ్వాన్స్ అయిపోయి అడ్వాన్స్ అవుతూ వెళ్తున్నారు. సో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరైతే గోల్డ్ మెడలిస్ట్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి సలహాలు ఇస్తుంటారు సార్, సజెషన్స్. అది చెయ్యి, ఇది చెయ్యి, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు. కానీ ఒక ఆస్పిరెంట్కి తన లోపల ఆ బాధ అనిపిస్తుంటుంది సార్. అంటే నాకు తెలుసు నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నా, అయినా కూడా నేను ఫెయిల్ అవుతున్నా. నాకంటే తక్కువ చదువుకోవడం అలా అన్నాను, బట్ నాకంటే తక్కువ ఉన్న వాళ్ళు లైఫ్లో ముందుకు వెళ్తున్నారు, గ్రో అవుతున్నారు, కానీ నేను అక్కడే ఉండిపోయాను అని చాలా బాధ అనిపిస్తుంటుంది సార్. సో ఇలాంటి సజెషన్స్ ఇచ్చే వాళ్ళకి మీరు ఏమంటారు సార్? అలాంటి సజెషన్ ఇచ్చే వాళ్ళ నెంబర్ బ్లాక్ చేయాలి ఫస్ట్. అది లిఫ్ట్ చేయడం ఆ అబ్బాయి యొక్క తప్పు అవుతుంది. ఎందుకంటే మన కండిషన్స్ మనకే తెలుసు, మన హిస్టరీ మనకే తెలుసు, మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం మనకే తెలుసు. అతనికి ఏం తెలుసు? అతని సందర్భం నుంచి మాట్లాడతాడు. సో అతని సందర్భం నుంచి మాట్లాడుతున్నాడు, నీ సందర్భం అతను తెలియదు కాబట్టి అతన్ని బ్లాక్ చేయాలి. అలాంటి వాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత మంచిదన్నమాట. నాకు ఒక మాట ఇప్పుడు బాగా గుర్తుంది, మా అమ్మ ఊకొక మాట అంటుంది అన్నమాట, దుష్టుని చూసి దూరం ఉండాలి అని అంటుంది అనమాట. వాడు దుష్టుడు అని తెలిసినప్పుడు, వాడు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తాడు అని తెలిసినప్పుడు అతనికి ఎంత దూరం ఉంటే అంత బెటర్. మనం ఇది అన్ని కోణాలకి వర్తిస్తుంది అనమాట. దుష్టుడు అని తెలిసినప్పుడు మనం దూరం పెట్టాలి అంతే. సార్ ఒక ఆస్పిరెంట్కి 3 Ds ఇంపార్టెంట్ సార్: డిటర్మినేషన్, డెడికేషన్ అండ్ డిసిప్లిన్. సో వీటితో పాటు ఇంకా ఏమన్నా సజెస్ట్ చేయగలిగితే ఏమన్నా ఉండాలి సార్? ఖచ్చితంగా ఇంకో 3C కూడా యూజ్ అవుతుంది. ఓకే. ఫస్ట్ C అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ. మొండి పట్టుదల, నేను కొట్టి తీరుతాను, నాకు వస్తుంది, నాకు కాకపోతే ఎవరికి వస్తుంది అనేటటువంటి మొండి పట్టుదల ఉండాలి. దాని కన్సిస్టెన్సీ. కమిట్మెంట్, నేను వదలను. ఆ కన్సిస్టెన్సీకి బలం ఇచ్చేది కమిట్మెంట్ అనమాట. ఎందుకు చేస్తున్నాను, ఎలాంటి మార్పు కోసం చేస్తున్నాను, కన్సిస్టెన్సీ అండ్ కమిట్మెంట్. యూపీఎస్సీలో కాన్స్టెన్సీ అని అంటాం. కాన్స్టెన్సీ అని అంటే ఒకటే విధంగా, అంటే ఒకరోజు 12 hours చదివి 4 రోజులు పడుకోవడం అలా కాదు, ఒకటే విధమైనటువంటి కాన్స్టెన్సీగా చదవడం, కాన్స్టెన్సీ మెటీరియల్స్ ఫాలో అవ్వడం. సో కమిట్మెంట్, కన్సిస్టెన్సీ, కాన్స్టెన్సీ. ఎవరి దగ్గర అయితే 3 Cలు ఉంటాయో ఆ 3 Cలకి 3 Dలు అనుసంధానం అయ్యాయి అనుకోండి, ఆ CD సక్సెస్ అవుతుంది. ఓకే సార్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అండ్ ఐఆర్ఎస్, ఈ 4 సర్వీసెస్లో ఒకవేళ బెస్ట్ సర్వీస్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ సర్వీస్ ఉందంటే మీరు ఏది చూస్ చేస్తారు? ఆబ్వియస్గా ఐఏఎస్ అనండి. ఎందుకంటే దానికి మల్టీ డైమెన్షనల్ వర్క్స్ ఉంటాయి. ఐఏఎస్ అల్టిమేట్, కానీ నా పర్సనల్గా ఐపీఎస్ అనిపిస్తుంది. ఎందుకు ఐపీఎస్ అని అంటే, అన్నిటికన్నా ముఖ్యమేంటి, పీస్, లా అండ్ ఆర్డర్. ఈ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్. ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ ఉంటుందో అది వెల్ఫేర్ అవుతుంది, డెవలప్మెంట్, ఇవన్నీ చేయొచ్చు మనం. లా అండ్ ఆర్డర్. సో ఆ లా అండ్ ఆర్డర్ ఎవరి కంట్రోల్లో ఉంటుందంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ కంట్రోల్లో ఉంటుంది. సో మనం సమాజానికి శాంతిని ఇవ్వాలి అని అంటే ఐపీఎస్ ఎంత క్రెడిబుల్ ఐపీఎస్ ఆఫీసర్ అయితే మనం అంత శాంతి భద్రతలను కాపాడవచ్చు. సో ఆ దృష్ట్యా నేనైతే ఐపీఎస్కే పెద్ద పీటేస్తాను. ఓకే సార్. సార్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి
వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత వాళ్ళకి 1,00,000 రూపీస్ ఆర్థిక సహాయం అనేది ఇస్తుంది. సో విష్ణు ఐఏఎస్ అకాడమీలో కూడా ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళకి ఏమైనా ఉందా సార్ మన అకాడమీ? ఖచ్చితంగానండి. మేము ఏం చేస్తున్నామనంటే మా పిల్లలు ఎవరైతే జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్ సూపర్ 50 పిల్లలు ఉంటారో మీకు తెలుసు అనుకుంటా, మేము ఓన్లీ 50 స్టూడెంట్స్ మాత్రమే తీసుకుంటాం. ఓకే. 2020లో మేము అకాడమీ పెట్టినప్పటి నుంచి ప్రతి బ్యాచ్కి 50 మందినే తీసుకున్నాం మేము. అలా మా స్టూడెంట్స్ ఎవరైనా కూడా ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే మాకు హాస్టల్ ఉంది ఇక్కడ. ఆ హాస్టల్లో ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ 80 డేస్ ఉంటుందన్నమాట. ఆ 80 డేస్లో ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసి ఫ్రీ భోజనం పెట్టి ఒకటే బిల్డింగ్లో మెంటర్స్ ఫ్యాకల్టీస్ అందరూ అదే బిల్డింగ్లో ఉండి వాళ్ళ దగ్గరుండి మెయిన్స్ రాపిస్తామన్నమాట ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్ళని. అలా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్గా 80 డేస్ ప్రిపరేషన్ చేసి వాళ్ళని మెయిన్స్ క్లియర్ చేస్తాము. అదేవిధంగా మా పిల్లలు మొదటి అటెంప్ట్లో ఎవరైతే ర్యాంక్ తెచ్చుకుంటారో మొదటి అటెంప్ట్లో వాళ్ళకి 1,00,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఇస్తాము ర్యాంక్ వచ్చిన తర్వాత. ర్యాంక్ అనేదే కాదు, ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళారనుకోండి 50,000 క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాము. వాళ్ళని క్లియర్ చేయడానికి మరి మేమేం చేస్తున్నాము అని అంటే ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్ళని ఫ్రీగా హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాము నెక్స్ట్ 3 months. సో వాళ్ళు క్లియర్ అవ్వడంలో కూడా మేము హెల్ప్ చేస్తున్నాము, క్లియర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తున్నాము. దట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ సార్. ఖచ్చితంగా. ఓకే సార్. సార్ ఒక ఆస్పిరెంట్ వెన్ ఈజ్ కమింగ్ టు అశోక్ నగర్ లేకుంటే ఢిల్లీకి కానీ వెళ్ళేటప్పుడు ఒక బర్నింగ్ డిజైర్ తోటి ఉంటారు సార్. నేను ఎలాగైనా కొట్టాలి, నేను ఎలాగైనా క్రాక్ చేయాలి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ సార్. ఐ మీన్ లవ్ అనేది కానీ ఫ్రెండ్షిప్ అనేది కానీ తిరగడం అలా. సో అలా డిస్ట్రాక్షన్స్లోకి గురి అయిపోయి ఒక ఆస్పిరెంట్ వాళ్ళు వచ్చిన హోల్ పర్పస్ ఏదైతే ఉందో అది మర్చిపోతున్నారు సార్. సో వాట్ యూ సే అబౌట్ దిస్? ఖచ్చితంగానండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అశోక్ నగర్ తీసుకున్నా సరే, ఢిల్లీ ఓల్డ్ రాజేంద్ర నగర్ తీసుకున్నా సరే, వాళ్ళకి ఒక్కసారి ఇండిపెండెంట్ అయిపోతారు. రూమ్స్లో ఉంటారు, హాస్టల్స్లో ఉండరు, పేరెంట్స్ ఉండరు. సో వాళ్ళు సెల్ఫ్ ఇండిపెండెంట్ అయిపోతారు కాబట్టి వాళ్ళు తప్పుదోవ పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొందరు ఆల్కహాల్కి అలవాటు పడతారు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటారు, బయట తిరుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ రాజేంద్ర నగర్ పక్కనే కనాట్ ప్లేస్ ఉంటుంది, అక్కడ రిచ్ కిడ్స్ వస్తూ ఉంటారు. మన అశోక్ నగర్ తీసుకుంటే కొంచెం దూరంలో గచ్చిబౌలి హైటెక్ సిటీ ఉంటుంది, ఆడ లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది. సో ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అసలు నేను ఎందుకు స్టార్ట్ చేశా, మా పేరెంట్స్కి నేను ఏం మాట ఇచ్చాను. అన్నిటికన్నా గొప్పది ఏంటంటే పేరెంట్స్ మాట మనం తీసేయకూడదు, పేరెంట్స్ని మోసం చేయకూడదు. సో నువ్వు పేరెంట్స్కి ఏదో చెప్పొచ్చి నువ్వు నెల డబ్బులు తీసుకుంటూ ఇలా నువ్వు చక్కర్లు కొడతా ఉంటే నువ్వు పేరెంట్స్ని మోసం చేసిన వాళ్ళు అవుతావు. సో రెండు గుర్తుంచుకోవాలి. అసలు నేను ఎందుకు ఐఏఎస్ ప్రిపరేషన్లోకి వచ్చాను, 2 నా మీద మా పేరెంట్స్ ఎన్ని నమ్మకాలు పెట్టుకున్నారు. ఈ 2 ఎప్పుడు ప్రతిరోజు నువ్వు గుర్తుంచుకున్నావు అనుకో ఇలాంటి డీవియేషన్స్ ఉండవు. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ టెంపరీ హ్యాపీనెస్ అన్నమాట. మనం పర్మనెంట్ హ్యాపీనెస్ కోసం వెతకాలి. పర్మనెంట్ హ్యాపీనెస్ ఎప్పుడంటే మనకు సర్వీస్ వచ్చినప్పుడు. సార్ ఢిల్లీ ఆర్ హైదరాబాద్ విచ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ యూపీఎస్సీ ప్రిపరేషన్? ఖచ్చితంగా హైదరాబాద్ అండి. ఎందుకనంటే ఎన్ని కారణాలు ఉన్నాయో నా దగ్గర, ఎన్ని కారణాలు ఉన్నాయో. మొదటి కారణం పొల్యూషన్. నేను ఢిల్లీలో క్లాసెస్ చెప్తూ నా వల్ల కాదని చెప్పేసి నేను హైదరాబాద్కి వచ్చి క్లాసెస్ చెప్పుకుంటున్నాను. ఒకటి పొల్యూషన్, భయంకరమైన పొల్యూషన్. ఒక్కసారి బయటికి వెళ్ళాము అంటే ఇలా ముక్కులు నిండిపోతాయి పొల్యూషన్. హైదరాబాద్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ అన్నాను, వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ. మనకంత పొల్యూషన్ లేదు. 2 కాస్ట్ ఆఫ్ లివింగ్. ఒక రూమ్ రెంట్ 15,000, ఒక కుక్ అంటే మెస్ కార్డు 10,000, 25,000 ప్రతి స్టూడెంట్కి ప్రతి అభ్యర్థికి అవుతుంది అనమాట. 6,000కి హైదరాబాద్లో అద్భుతమైనటువంటి ఫుడ్, అద్భుతమైనటువంటి అకామిడేషన్ అశోక్ నగర్ సిటీ నడిబొడ్డులో 6,000లో మనం నెల మొత్తం గడిపేయచ్చు. 3 మన భాష, మన లాంగ్వేజ్, మన పీపుల్, మన వాళ్ళు. ఢిల్లీకి మంచిదే, మన వాళ్ళే, అక్కడ వాళ్ళు కూడా మన వాళ్ళే. కానీ అక్కడ ఎక్కువ నార్త్ డామినేషన్ ఉంటుంది అనమాట. కొంచెం సౌత్ ఇండియన్స్ అంటే కొంచెం నెగిటివ్తో చూస్తారు ఖచ్చితంగా. సో ఎందుకు మన దగ్గర దానికన్నా బెస్ట్ కోచింగ్, బెస్ట్ క్లాసెస్ మన దగ్గర హైదరాబాద్లో ఉన్నప్పుడు ఢిల్లీ దాకా వెళ్ళడం ఎందుకు? 4 ఒక్క క్లాస్ రూమ్లో 600 మంది 800 మందిని కూర్చోబెడతారు. ఇప్పుడు మన అకాడమీ తీసుకుంటే మా ప్రతి క్లాస్లో 50 మందినే కూర్చోబెడతాం. ఇంకా ఎక్కువ అడ్మిషన్స్ అయినాయి అనుకోండి ఇంకో బ్యాచ్ క్రియేట్ చేస్తాం. కానీ మేమైతే 50 మంది కానీ ఒక బ్యాచ్లో కూర్చోబెట్టము, అక్కడ 600 మంది ఉంటారు. సో ఈ 5ది మోస్ట్ ఇంపార్టెంట్, అక్కడ మన బడా బజార్ అని ఒక ఏరియా ఉంటుందండి. నడవడానికి అవకాశం ఉండదు, ఒకరిని గుద్దుకుంటూ వెళ్ళిపోతాము. అక్కడ విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతాయి, ఏమంటది కంట్రోల్లో ఉండరు పిల్లలు. ఇక్కడ మన పేరెంట్స్ వారానికి ఒకసారి వచ్చిపోవచ్చు, 10 డేస్కి ఒకసారి వచ్చిపోవచ్చు. అంత జనాభా ఉండదు, అంత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉండదు. సో ఇవన్నీ కారణాల చేత బెస్ట్ క్లాసెస్ హైదరాబాద్లోనే ఉన్నప్పుడు ఢిల్లీ పోవాల్సిన అవసరం లేదు. నేను సుబ్రరంజన్ ఐఏఎస్లో నేను ఆంథ్రపాలజీ క్లాసెస్ చెప్పాను. ఇప్పుడు నేనే ఆంథ్రపాలజీ క్లాసెస్ హైదరాబాద్లో చెప్తున్నాను. మీరెందుకు ఢిల్లీ దాకా వెళ్ళడం? ఢిల్లీ పిల్లలే హైదరాబాద్కి వచ్చి ఉంటున్నారండి నా క్లాసెస్కి. మీరు వెళ్ళి చూడొచ్చు ఎక్కడైనా కూడా. ఢిల్లీ పిల్లలు హైదరాబాద్లో రూమ్ తీసుకొని ఉంటున్నారు నా 4-5 months ఆఫ్ క్లాసెస్ కోసం. ఆ 5 months ఆఫ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మన దగ్గర
దగ్గర రావాలి కానీ మనము అక్కడికి వెళ్ళడం ఎందుకన్నది నా ప్రశ్న. సో యూ సే హైదరాబాద్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. 100%. ఓకే సార్. సార్ చాలామంది ఆస్పిరెంట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు కోచింగ్ కోసం చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఆన్లైన్ కోచింగ్ ఆర్ ఆఫ్లైన్ కోచింగ్. సో వాట్ యూ సే అబౌట్ దిస్? మన విద్యా వ్యవస్థ మొదటి నుంచి ఆఫ్లైనే. గురుకులం వ్యవస్థ, టీచర్ స్టూడెంట్ యొక్క అనుసంధానం, గురు శిష్య పరంపర అంటాం మనం, అది ఇంపార్టెంట్. అది ఆఫ్లైన్లో ఉంటుందనండి. ఆన్లైన్లో అతను పడుకొని ఉన్నాడా, క్లాసెస్ వింటున్నాడా, బ్రష్ చేస్తున్నాడా, భోజనం చేస్తున్నాడా, అలా కాదు కదా క్లాసెస్ వినాల్సింది. ఫోకస్డ్గా క్లాసెస్ వినాలి, ప్రాపర్గా క్లాసెస్ వింటే మనకి అది అర్థమవుతుంది, మన మైండ్లో ఉండిపోతుంది. అలా జరగాలి అంటే ఒక టీచర్ క్లాసెస్ చెప్తున్నాడు అనుకోండి, స్టూడెంట్ టీచర్ భయానికన్నా టీచర్నే చూస్తూ ఉంటాడు. సో ఆన్లైన్ నేను ఎప్పుడు రికమెండ్ చేయను, ఆఫ్లైన్ ఎడ్యుకేషనే బెస్ట్ ఎడ్యుకేషన్. గురు శిష్య పరంపర ఉంటే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. నెంబర్ 1. ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది కోవిడ్ టైంలో వచ్చింది అంతే, అది ఆ టైంకి అవసరం కాబట్టి వచ్చింది, అది పర్మనెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాదు. మీరు నేను స్కూల్కి వెళ్ళాను, నా కాలేజ్లో నేను కాలేజ్కి వెళ్ళాను, నా గ్రాడ్యుయేషన్లో కాలేజ్కి వెళ్ళాను, నా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కాలేజ్కి వెళ్ళాను. ఇప్పుడు నీకు ర్యాంక్ వచ్చినాక లబాసనా కూడా నువ్వు ఆఫ్లైన్కి వెళ్తావు, ఆన్లైన్కి వెళ్ళవు కదా. మరి కోచింగ్ ఎందుకు నీకు ఆన్లైన్ అని అంటున్నావు? నెంబర్ 1. నెంబర్ 2, స్టూడెంట్కి టీచర్కి అనుసంధానం అవసరం అండి. కళ్ళల్లో చూసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయడము, డౌట్స్ అడగడము, ఎప్పటికీ అందుబాటులో ఉండడం, అది ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ వల్లనే అవుతుంది. కాబట్టి ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ ఈజ్ బెస్ట్ ఫార్మాట్ ఆఫ్ ఎడ్యుకేషన్. సార్, ఫ్రమ్ రిజైనింగ్ ఏ కెనరా బ్యాంక్ గవర్నమెంట్ జాబ్ టు స్టార్టింగ్ an IAS academy and manufacturing so many IAS and IPS officers, are you satisfied with this, sir? 100% ఐఎమ్ సాటిస్ఫైడ్. బట్ హవెవర్ ఇంకెక్కువ చెయ్యాలని ఉంది నాకు. నాకు ఒక కోరిక ఉందండి, ఒక కోరిక. ఆల్ ఇండియా ర్యాంక్ 1, ఆల్ ఇండియా ర్యాంక్ 1 ఫ్రమ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, క్లాస్ రూమ్ స్టూడెంట్. ఓకే. మా జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అండ్ ఆప్షనల్ స్టూడెంట్. ఆల్ ఇండియా ర్యాంక్ 1, అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయి అయితే అమ్మాయి, ఒక్క ఆల్ ఇండియా ర్యాంక్ 1 తెప్పించుకొని రిటైర్ అవుదాం అనుకుంటున్నాను. సో యు ఆర్ మేనిఫెస్టింగ్ ఫర్ దట్, సార్? ఎస్. ఓకే. పీసీ ప్రిపరేషన్లో కోచింగ్ తీసుకోవడం ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామంది వితౌట్ కోచింగ్ కూడా క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగానండి. వితౌట్ కోచింగ్ క్రాక్ చేసిన వాళ్ళని చెప్పేసి అది అబద్ధం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, మీరే తీసుకుందాం. మీకు ర్యాంక్ వచ్చింది, మిమ్మల్ని ఒక టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఆ టీవీ యాంకర్ మీరు కూర్చొని ఉన్నారు. ఇప్పుడు మీ మనస్సాక్షి మీకు ర్యాంక్ వచ్చింది అని మిమ్మల్ని అడిగినప్పుడు, మీకు ర్యాంక్ ఎలా వచ్చిందని అడిగినప్పుడు, నేను చదువుకుంటే వచ్చిందని చెప్పడంలో మీకు ప్రైడ్ ఉంటుందా, లేకపోతే ఒక టీచర్ నాకు హెల్ప్ చేయడం వల్ల ర్యాంక్ వచ్చిందని చెప్పడంలో మీకు ప్రైడ్ ఉంటుందా? సొంతంగా చదువుకోవడం వల్ల వచ్చిందనే దాంట్లో ప్రైడ్ ఉంటుంది, సార్. అదేవిధంగా ప్రతి ఒక్క మనిషి ఏం ఆలోచిస్తాడంటే, నా వల్ల ఎదిగాను అని చెప్పుకోవడంలో సంతృప్తి పొందుతాడు. అది మనిషి యొక్క నైజం. కార్ల్ మార్క్స్ కూడా అదే చెప్పాడు. సో వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, ర్యాంక్ వచ్చిన తర్వాత నేను సెల్ఫ్ ప్రిపేర్ అయ్యాను అని అన్నయ్య చెప్తారు. ఆయన మనస్సాక్షి మీద చేయమని చెప్పండి. అతనికి మెంటర్ లేరా, గైడ్ లేరా, కోచింగ్ వెళ్ళలేదా? ప్రతి ఒక్కరు కోచింగ్ వెళ్తారు, ప్రతి ఒక్కరు మెంటర్షిప్ ఉంటారు, ప్రతి ఒక్కరు ఒక గైడ్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుందాం. నేను ఇప్పటిప్పుడు నేను పాలిటిక్స్కి వెళ్దాం అనుకున్నానండి. నేను మా కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి పని చేయడం, డబ్బులు ఖర్చు పెట్టడం మొదలుపెట్టాను. నన్ను చేసి పంపిస్తారా ప్రజలు? నాకు గాడ్ ఫాదర్ ఉండి, బాబు విష్ణు నువ్వు ఇలా చెయ్యి, బాబు ఇది ఈ ఇండియన్ పాలిటిక్స్లో క్యాస్ట్ ప్లే చేస్తుంది, ఇండియన్ పాలిటిక్స్లో రిలీజియన్ ప్లే చేస్తుంది అని నాకు చెప్పేవాళ్ళు ఉన్నారనుకోండి, నేను త్వరగా పొలిటీషియన్ అవుతానా, లేకపోతే నేను అన్ని పొడుకొని వస్తానా? నేను త్వరగా ఎప్పుడు పొలిటీషియన్ అవుతానంటే నాకు గాడ్ ఫాదర్ ఉంటే, నాకు దిశ చెప్పేవాళ్ళు ఉంటాయి. సో అదే కారణంతో నేను ఏం చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరికి ఒక దిశ చెప్పేవాళ్ళు ఉండాలి. కోచింగ్ అని అన్నాను నేను, కానీ ఒక మెంటర్, ఒక గైడ్, బాబు ఇది చెయ్యి, ఈ పుస్తకం చదువు, ఇలా చదువు, ఎందుకంటే నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను 15 సంవత్సరాల నుంచి, నువ్వు ఇది చేస్తే నీకు ర్యాంక్ వస్తుంది అని చెప్పే వాళ్ళు అవసరం. యూపీఎస్సీకే కాదండి, ప్రతి ఫీల్డ్, అది స్పోర్ట్స్ అయితేనేమి, సినిమా అయితేనేమి, రాజకీయం అయితేనేమి, ఐఏఎస్ అయితేనేమి, గ్రూప్ 1 అయితేనేమి, పోలీస్ కానిస్టేబుల్ అయితేనేమి. సో దెర్ ఈస్ అ నీడ్ ఫర్ మెంటర్షిప్. ఒక గైడ్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మనకు దిశ లేకుండా ఎక్కడికి వెళ్తామండి? సో ఖచ్చితంగా కోచింగ్ అని అనను, కోచింగ్తో కూడినటువంటి మెంటర్షిప్ ప్రతి ఒక్కరికి అవసరమని నేను అనుకుంటున్నాను, నా పర్సనల్ ఒపీనియన్. సరే సార్, నన్ను ఇన్ని ప్రశ్నలు అడిగావు కదా, నేను ఒక ప్రశ్న అడగాల? అడగండి సార్. యూపీఎస్సీ అంటే ఏంటో చెప్పు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సార్. నేనైతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనుకోను, అన్ప్రెడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనుకుంటాను. ఎందుకు సార్ అలా? ఎందుకనంటే ర్యాంక్ రావడం తర్వాయి భాగం. అప్లికేషన్ ఫామ్ నేను అప్లై చేసినప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ ఉండే ఆఫ్లైన్లో, అది ఫిలప్ చేసి పంపిస్తే సరిపోయేది. తర్వాత ఒక 5 years బ్యాక్ ఆన్లైన్ వచ్చింది, ఒకటే ఫామ్ ఉండే ఫిలప్ చేస్తే అయిపోతుంది. ఈ సంవత్సరము ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలంటే 3 రోజులు కూర్చోవాలి, అంత కాంప్లెక్స్ చేశారనమాట.
అందుకోసం రోజు రోజు కాంప్లెక్సిటీ పెరుగుతుంది. అన్‌ప్రెడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని అంటున్నాను. ఎందుకు అనంటే ఒక స్కామ్ జరిగింది. ఒక అమ్మాయి మహారాష్ట్రకు సంబంధించిన ఒక అమ్మాయి, ఆమెకి ఐ డిజబిలిటీ లేకపోయినా కూడా ఫేక్ సర్టిఫికేట్ పెట్టి తను ఐఏఎస్ అయిందనమాట. ఇలా కొందరు ఫేక్ సర్టిఫికేట్స్ పట్టుకొస్తున్నారని చెప్పేసి చాలా కాంప్లెక్స్ తీసుకొని వచ్చింది. అందుకోసం 2-3 రోజులు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడానికి 2-3 రోజులు పడుతుంది. కానీ ఇంకోటి నేను చెప్తున్నాను, గర్వంగా చెప్తున్నాను, ఖచ్చితంగా గర్వంగా చెప్తున్నాను నేను, ఎందుకంటే నేను చేశాను కాబట్టి. వందల మంది స్టూడెంట్స్ యూపీఎస్సీ అప్లికేషన్ ఫామ్కి నేను హెల్ప్ చేశానండి, అప్లై చేయడంకి. ఓన్లీ అప్లికేషన్. మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు కాదు, ఎవరైనా సరే నా నంబర్ నేను యూట్యూబ్లో పెట్టేసి ఏ డౌట్ ఉన్నా కూడా ఫోన్ చేయండి అని చెప్పేసి మేము హెల్ప్ చేశాం. అప్లికేషన్ ఫామ్ ఫిలపింగ్ మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళని కాదు, ఎవరైనా సరే ఆ ఫామ్ ఫిల్లింగ్లో కూడా మేము హెల్ప్ చేశామని చాలా గర్వంగా చెప్తున్నాను. యూపీఎస్సీ అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ ఉంటాయి సార్, వీటి రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ ఎగ్జామ్ తీసుకున్నాం అనుకోండి, ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ తీసుకున్నాం అనుకోండి, రెండు ఆల్మోస్ట్ సేమ్ డిస్క్రిప్టివ్ పేపర్సే ఉంటాయి. కానీ గ్రూప్ 1 ఎగ్జామ్కి మనం ఎక్కువ ఫ్యాక్ట్స్, ఎక్కువ పాయింట్స్, ఎక్కువ ఇన్ఫర్మేషన్ రాయాలి. యూపీఎస్సీ ఎగ్జామినేషన్ మెయిన్స్లో ఏంటంటే ఎక్కువ స్ట్రక్చర్డ్, అరేంజ్డ్, ప్రాపర్ అరేంజ్మెంట్లో మనం ఆన్సర్స్ రాయాలన్నమాట. ఇదే డిఫరెన్స్. అనాలిసిస్ ఓరియంటెడ్గానేమో యూపీఎస్సీ మెయిన్స్ ఉంటుంది, ఫ్యాక్చువల్ ఓరియంటెడ్గానేమో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఉంటుంది. సో ఎప్పుడైనా మనము యూపీఎస్సీ రాస్తే ఖచ్చితంగా గ్రూప్ 1 గ్రూప్ 2 ఖచ్చితంగా వస్తుంది. గ్రూప్ 1 అయితే ఖచ్చితంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మొన్న 563 పోస్టులకి టీజీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తే 563లో 400 ఆస్పిరెంట్స్ యూపీఎస్సీ ఆస్పిరెంట్సే క్లియర్ చేశారు. ఓన్లీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఓన్లీ 163 ఉన్నారు. మొన్న 87 గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ వస్తే 87లో 70 ఆస్పిరెంట్స్ ఎవరికైతే ర్యాంక్ వచ్చాయో వాళ్ళందరూ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్ కూడా టీజీపీఎస్సీ రాయొచ్చు, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రాయొచ్చు అనమాట. అలా అనుసంధానంలో ప్రిపేర్ అవ్వాలి మనం. సార్ మీరు ఇంటర్వ్యూ దాకా వెళ్ళారు, వెళ్ళిన తర్వాత మీ పేరు ఫైనల్ లిస్ట్లో లేదు. అప్పుడు అలాగే ఒక ఆస్పిరెంట్కి ఇంటర్వ్యూ వరకు వెళ్ళి వాళ్ళ పేరు ఫైనల్ లిస్ట్లో లేకుంటే బాధ అనిపించదా సార్? ఖచ్చితంగా సాయి. ఇప్పుడు ఒక ఈవెంట్ గుర్తొచ్చింది నాకు. నేను కెనరా బ్యాంక్లో పనిచేస్తూ ఉండే, లాస్ట్ అటెంప్ట్ అనమాట. ఆ రోజు మా మేనేజర్ గారు ఆబ్సెంట్, నేను డిప్యూటీ మేనేజర్. పోయి మేనేజర్ క్యాబిన్లో కూర్చున్నాను, మేనేజర్ లేరు కాబట్టి నేను అక్కడ ఐ వాజ్ అన్ యాక్టింగ్ మేనేజర్ అనమాట. మధ్యాహ్నం 3:30కి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ చూసుకున్నాను, ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఫైనల్ రిజల్ట్ చూసుకున్నాను అనమాట. ఇంటర్వ్యూ లిస్ట్లో లేదు పేరు. ఒక్కసారిగా నాకు ఏమైందో నాకు తెలియదు, కొంచెం కూడా గుర్తులేదు. కానీ మొత్తానికి ఏడ్చుకుంటూ అక్కడ పడిపోయాను అనమాట ఆ టేబుల్ మీద. ఇలా అనసూయ మేడం అని ఇంకా గుర్తుంది నాకు, అనసూయ పూజారి మేడం అని, నార్త్ ఇండియన్, ఆమె బ్యాంకులో పనిచేస్తుంది. ఆమె 55 ఇయర్స్ ఉంటుందన్నమాట. నా దగ్గరికి వచ్చి బేటా క్యావా బేటా అని అంటే నేను అసలు ఒక అరగంట దాకా ఓవర్తకొని మాట్లాడలేదు. ఆమెకు అర్థమైంది, నా కంప్యూటర్లో చూస్తే యూపీఎస్సీ రిజల్ట్ వచ్చిందని అర్థమైంది, రాలేదు కావచ్చని అర్థమైంది. నేను చెప్పాను, నేను అటెంప్ట్స్ అయిపోయాయి. ఎందుకంత బాధపడ్డానంటే ఐ డోంట్ హ్యావ్ ఫర్దర్ ఆపర్చునిటీ, అటెంప్ట్స్ లేవు. ఇక నేను అరగంట, అందరూ అసలు బ్యాంక్ బంద్ చేసినంత పని, అందరు కస్టమర్స్ ఆపేసి ఒక అరగంట ఆపేశారు ఆపరేషన్స్. తర్వాత 5 o'clock నేను వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోయి అక్కడ మల్కాజ్గిరి బ్యాంకులో పనిచేశాను అనమాట. మల్కాజ్గిరి లోకల్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆ రైల్వే స్టేషన్లో బెంచ్లు ఉంటాయి కదా, ఆ బెంచ్ మీద 5:30కి ఏప్రిల్ మంత్ ఈవినింగ్ 5 o'clock 5:30కి వెళ్ళి ఆ బెంచ్ మీద కూర్చున్నాను. నైట్ 10:30 వరకు నాకు సొయ్యి లేదు, మొత్తం అబ్సెంట్ మైండ్ అలానే ఉండిపోయాను అనమాట. బెంచ్ మీద ఇలా పడిపోయి 10:30 తర్వాత లేచి ఇంటికి వెళ్ళాను. నాకు ఎందుకంటే అటెంప్ట్స్ లేవు, అలాంటి పరిస్థితి అప్పుడు. కానీ ఇప్పుడు ఒక మంచి ప్రోగ్రామ్ చేసింది గవర్నమెంట్. ఏంటనంటే ఎవరైతే యూపీఎస్సీ ఇంటర్వ్యూ దాకా వెళ్తారో, సో ఓన్లీ ఆ టాప్ 1000 పీపుల్ కాకుండా 1000 పోస్టులు ఉంటే 2500 ఇంటర్వ్యూకి వెళ్తారు. సో 1000 పీపుల్ ఏమో ర్యాంక్ వస్తుంది, 1500 పరిస్థితి ఏంటి, జాబ్ రాదు. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక సిస్టమ్ క్రియేట్ చేసింది. సో ఏ మినిస్ట్రీలో ఎప్పుడు పోస్టులు ఉన్నా కూడా ఈ 1500 మంది ఎవరైతే ఆల్రెడీ ఇంటర్వ్యూ దాకా వెళ్ళారు, వెల్ క్వాలిఫైడ్ కాబట్టి, ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, ఎప్పుడెప్పుడైతే వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఉంటాయో డైరెక్ట్ వీళ్ళకి కాల్ లెటర్ పంపిస్తున్నారు అనమాట. సో డైరెక్ట్గా వీళ్ళు వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ చేస్తే సరిపోతుంది. అలా సెబీలో, నబార్డ్లో అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి వీళ్ళ డీటెయిల్స్ పంపిస్తుంది అనమాట. సో వీళ్ళకి కాల్స్ వస్తున్నాయి, ఇంటర్వ్యూ కాల్స్. వీళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూ కాల్స్కి అటెండ్ అయితే చాలు, వాళ్ళకి ర్యాంక్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కూడా మన 178 ర్యాంక్ అమ్మాయి, ఆమె ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళింది, ర్యాంక్ రాలేదు. కానీ తనకి సెకండ్ రివైజ్ దాంట్లో వచ్చిందనమాట ఈ ప్రాసెస్ కింద. ఇప్పుడు 178 ర్యాంక్ వచ్చింది. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ దాకా వెళ్ళినా కూడా ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ వస్తుంది. కానీ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి ఒక్కసారిగా మనం యూపీఎస్సీ ఇంటర్వ్యూ స్థాయిలో ప్రిపేర్ అవుతే, యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్తే
ఏదో ఒక జాబ్ వస్తుందండి. నేను కెనరా బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ లాగా వచ్చింది, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వచ్చింది, దగ్గర దాకా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చింది. అవన్నీ వదులుకొని నేను కోచింగ్ సెంటర్ విష్ణు ఐఏఎస్ అకాడమీ పెట్టాను అనుకోండి, బట్ ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ అయితే ఆబ్వియస్గా వస్తుంది. ఎందుకు? ఆ నాలెడ్జ్ మనకు వస్తుంది కాబట్టి, హయ్యెస్ట్ స్థాయి ఆఫ్ ప్రిపరేషన్లో ఉంటాం కాబట్టి. The world is distracted now. In an exam like UPSC, so many people are distracted now. So many people are on their phones. So everybody are distracted. So it is very easy to win. So what do you say about this, sir? 100% అండి. ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు ఇన్ని టెలిగ్రామ్ ఛానల్స్, ఇన్ని పీడిఎఫ్స్ లేకుండే. ఒక 2-3 పుస్తకాలు ఉండే, ఆ 2-3 పుస్తకాలు ఇన్ని కోచింగ్ సెంటర్స్ కూడా లేకుండే. 1-2 కోచింగ్ సెంటర్స్ ఉండే. ఇంత మెటీరియల్ అవైలబుల్గా ఉంది. అందుకే ఇది అబండెంట్ మెటీరియల్ వరల్డ్, అబండెంట్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ జనరేషన్, అది కూడా ఒక ప్రాబ్లమే. సో ఏది ఎంతవరకు చదవాలి అదొక్కటి మనకు అర్థమైంది అనుకోండి, ఖచ్చితంగా ర్యాంక్ తెచ్చుకోవడం పెద్ద విషయం కాదు, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం పెద్ద విషయం కాదు. Thank you, sir. Thank you for your valuable time, sir. Thank you so much, sir.